హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు తమిళలో చూసింది నిజమే. నిజంగానే మీ లైఫ్ చేంజ్ చేసేటటువంటి ఒక వీడియో అయితే మీ ముందుకు వచ్చేసా. ముందుగా ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముందుగా ఏ సినిమా రివ్యూ మీకు కావాలి, ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు, ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. పాయింట్కి వచ్చేస్తున్నాం వినండి. మొట్టమొదటి ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా రివ్యూస్ గురించి మాట్లాడుకున్నాం, కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా వేరే వేరే టాపిక్స్ అయితే. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏది ఉందంటే ఎడ్యుకేషన్ పర్పస్ అనమాట. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని, మీరు లైఫ్లో కనీసం ఇంతైనా బాగుపడాలి, మీకు లైఫ్లో కనీసం ఇంతైనా యూజ్ కావాలి అని చెప్పి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను లాంగ్ బ్యాక్ 10th తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక వీడియో చేసిన. ఆ వీడియోకి ఆల్మోస్ట్ 2 lakhs వ్యూస్ ఇచ్చారు మీరు. దానికి భయంకరమైనటువంటి వాచ్ టైం వచ్చింది. ఇప్పటికి కూడా వ్యూస్ వస్తూనే ఉంటాయి, ఇప్పటికి కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని ఇన్స్పైర్గా తీసుకోండి. 10th అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఏ కోర్స్ చేయడం వల్ల ఏం జరిగేటటువంటి నష్టాలు ఉన్నాయి అనేటటువంటిది నేను మీకు ఈరోజు వివరిస్తా. మీకు కలెక్షన్స్ వీడియో చూడటం వల్ల ఏం ఉపయోగం ఉండదు, రివ్యూస్ వీడియో చూడటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. కానీ ఈ వీడియో చూడండి, మీ లైఫ్లో నిజంగానే రామ్ చరణ్ అన్న సినిమాలో గేమ్ని ఏ విధంగా చేంజ్ చేసిండో మీరు ఈ లైఫ్లో ఈ గేర్ని చేంజ్ చేసి ముందుకెళ్ళగలుగుతారని చెప్పి క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటి ఏంటంటే, 10th అయిపోగానే మనకి చాలామంది చాలా సలహాలు ఇస్తారనమాట. ఒకళ్ళేం ఎంపీసీ తీసుకోరా అంటారు, ఒకళ్ళేం బైపీసీ తీసుకోరా అంటారు, ఒకళ్ళేం సిఈసీ తీసుకోరా అంటారు, ఇంకొకళ్ళు వచ్చేసి ఎంఈసీ తీసుకోరా అంటారు. ఈ విధంగా తలా ఒక గ్రూపు, తలా ఒక రకంగా అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనం పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటాం, మనం కొద్దిగా అన్మెచ్యూర్గా ఉంటాం. అసలు ఏంది తలా ఒకటి సజెస్ట్ చేస్తున్నారు, ఏ కోర్స్ బాగుంటుంది, ఏ గ్రూప్ బాగుంటుంది, ఏం చేయాలని అని చెప్పి చాలామంది తలలు పట్టుకుంటారనమాట. కొంతమంది మేధావులు ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ఎంపీసీ తీసుకోరా అని. ఎంపీసీ తీసుకోగానే సినిమా అయిపోదు, ఎంపీసీ తీసుకున్నాక మీ గేమ్ అయితే స్టార్ట్ అయితే. అందులో చూసుకున్నట్లయితే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 లాంగ్వేజెస్ ఉంటాయి. మొట్టమొదటి ఏంటంటే మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్లో చాలా తేలిగ్గానే ఉంటుంది, కానీ సెకండ్ ఇయర్లో 2B అయినా 2A అయినా వాసిపోద్ది. ఆల్మోస్ట్ ఇంటర్కి ఫీజు ఎంత ఉంటుంది. ఆ తర్వాత ఐఐటి చేయాల్సి వస్తుంది. ఐఐటిలో సీటు కొట్టలేదా మీకు బీటెక్ చేసేటటువంటి ఆపర్చునిటీ ఉండదు. ఒకవేళ మేము పేమెంట్ సీట్ చేద్దామనంటే ఆల్మోస్ట్ బీటెక్ చేయాలనంటే 20 లక్షల నుండి 30 లక్షల పైమాటే ఉందన్నమాట పేమెంట్ సీట్లు. ఈ విధంగా ఎంసెట్లో అయినా మీరు ట్రై చేయాలి, లేదా బీటెక్ చేయాలంటే ఖచ్చితంగా పేమెంట్ సీట్ అయినా కట్టాలి. బీటెక్ చేద్దామంటే సీటు దొరకదు, బీటెక్ తర్వాత ఏదైనా జాబ్ చేద్దామంటేనే జాబ్ దొరకదు. ఈ విధంగా కన్ఫ్యూజన్లో అయితే పడిపోతాం. ఎంపీసీ నుండి బయటకు వచ్చే బీటెక్ తీసుకొని ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఎవడో ఒక స్కిల్ ఉన్నవాడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటాడు, మళ్ళాగా ఇంకొద్దిగా వ్యాపారం ఉన్నవాడు వ్యాపారం చేసుకుంటాడు. కానీ బీటెక్ అయిపోయి ఖాళీగా ఉండే వాళ్ళు 199 మంది ఉన్నారు. ఒకసారి మీ ఇంటి పక్కన ఉండి మీకు ఎవడైనా సలహా ఇచ్చి ఉంటాడు కదా, అరే ఎంపీసీ తీసుకోరా, మన బీటెక్ చేయరా, సాఫ్ట్వేర్ వాళ్ళని సలహా ఇస్తారుగా, వాళ్ళ ఇంట్లోనే మీరు సెర్చ్ చేయండి. చాలామంది ఖాళీగా ఉంటారు. మీరు ఆ తర్వాత జాబ్ కొడదామని చెప్పి ట్రై చేసినా కానీ మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేద్దామంటే మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ఎక్స్పీరియన్స్ లేని జాబ్ ఇవ్వరు. ఇదే మనం బయట బాగా ఫేస్ చేసేదన్నమాట. ఈ విధంగా ఎంపీసీ తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఉన్నాయి. ఆ తర్వాత బైపీసీ గురించి మాట్లాడాలి. బైపీసీ అంటే మనకి ఎమ్మటి గుర్తొచ్చేది మెడిసిన్ అనమాట. మెడిసిన్లో సీట్ కొట్టగానే ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటాం. ఎంబీబీఎస్ చేసేటటువంటి ఎంబీబీఎస్ చేసేటటువంటి దమ్ము మనకు ఉందా లేదా అని చెప్పి మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అలా క్వశ్చన్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎంబీబీఎస్ పేమెంట్ సీట్ తీసుకున్నట్లయితే ₹1 కోటి దాకా ఉంటుంది. మనకేమో అందులో సీట్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇదేంది బ్రో మేము బీఫార్మసీ చేస్తూ ఉంటారు, బీఫార్మసీలో కూడా బీటెక్లో రిపీట్ అయింది. బీఫార్మసీ చేద్దాం అని అంటే మనకేమో సీట్ దొరకదు. బీఫార్మసీ అయిన తర్వాత జాబ్ చేద్దామంటే జాబ్ కూడా దొరకదు. అండ్ బైపీసీ గురించి క్లియర్ అండ్ కట్గా మాట్లాడుకోవాలంటే బైపీసీ అనేటటువంటిది ఒక సముద్రం అనమాట. మీరు దిగగానే మీకు ప్రాక్టికల్స్ అంటారు, రికార్డ్స్ అంటారు, అది అంటారు. బైపీసీని కంప్లీట్ చేసేసరికి మీకైతే దోలు తిరిపోద్ది. ఆ తర్వాత మీరు ఎంబీబీఎస్కి వెళ్ళాలి అని అంటే పేమెంట్ కట్టాలి. ఎంబీబీఎస్ కూడా అంత ఈజీ కాదు. అది చేసే వాళ్ళు 100లో నాకు తెలిసి 1-2 అయితే కట్టినవుతారో. ఎంబీబీఎస్ స్టార్ట్ చేసి మళ్ళీ డ్రాప్ అవుట్ అయ్యి వేరే కోర్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విధంగా జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు నాకు తెలిసి కుప్పల మంది ఉన్నారు. ఆ తర్వాత ఇక బీఫార్మసీ గురించి నేను ఆల్రెడీ డిస్కషన్ చేసిన. ఈ విధంగా ఇవన్నీ కూడా టఫ్ కోర్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీ జీవితంలో నిజంగానే మీరు గేమ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, మీ లైఫ్ అయితే చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, దానికోసం అయితే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలన్నమాట. చూస్తే మీకైతే ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ అనేటటువంటిది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారులే, కానీ అసలు ఏ ఎడ్యుకేషన్ చేయాలనేటటువంటిది ఎవడు చెప్పడు. అరే చదువు
చదువుకోరా, అరే చదువుకోరా అని చెప్తా, ఏం చదవాలి, ఏం చదివితే మీ లైఫ్ బంగారు భవిష్యత్తు అయింది అనేటటువంటి క్లారిటీ మీకు ఎవరు ఇవ్వరు. అది ఇవ్వాలి అని అంటే ఈ వీడియో అయితే మీరు చూడాలన్నమాట. నిజంగా మనం బైపీసీ చేసిన తర్వాత కూడా భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించాలి. బీఫార్మసీ మేనేజ్మెంట్ సీటీఎం కూడా అంత తక్కువ లేదు, ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ సీటీఎం కూడా అంత తక్కువ లేదు. ఈ విధంగా మీరు 6 years చేయాలి, ఆ తర్వాత సిఈసి చేస్తే డిగ్రీ అంటారు, ఎంఈసీ చేస్తే డిగ్రీ అంటారు. ఈ విధంగా మన జీవితంలో ఏ కోర్స్ చేయాలన్నా కానీ డబ్బులు అయితే పెట్టాలి. కానీ నేను మీకు ఈరోజు ఒక సూపర్ కోర్స్ గురించి అయితే సజెస్ట్ చేయబోతున్నాను. ఆ కోర్స్ గురించి మీరు విన్న తర్వాత అబ్బా దన్నం సార్ అని చెప్పి మీరే చెప్తారు అనమాట. నేను ఏదైతే ఉందో నేను ఆలోచించి నేను ఇచ్చేసేది కాదు, నా సొంత అనుభవంతో ఎంపీసీ తీసుకున్నాను, ఆ తర్వాత డిగ్రీ తీసుకున్నాను. సో నా సొంత అనుభవంతో ఏ గ్రూప్ చేస్తే బాగుంటుంది, ఏ గ్రూప్ చదివితే, ఏ కోర్స్ చదివితే మీ లైఫ్లో మీరు తొందరగా సెటిల్ అవుతారు అనేటటువంటిది బాగా ఆలోచించి ఎక్స్పర్ట్స్తో బాగా డిస్కషన్ చేసి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్తో మాట్లాడి ఒక లైఫ్లో చేంజ్ అయ్యేటటువంటి ఒక మాస్టర్ కోర్స్ని అయితే మీ ముందు తీసుకొచ్చాను. మీరు కానీ ఈ కోర్స్ చేశారనుకోండి 100లో 100% మీరు పాస్ అయ్యారని అంటే ఇప్పుడు మీరు బీటెక్ చేస్తే మీరు పాస్ అయినా కానీ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు అనేటటువంటి గ్యారంటీ లేదు. కానీ మీరు ఈ కోర్సులో మీరు 100% పాస్ అయ్యారంటే మీ లైఫ్ 100% సెట్ అయ్యింది. మీరు పాస్ అవ్వాలన్నమాట. ముందు మీరు దీనికోసం కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది, దీని పేమెంట్ కూడా తక్కువగానే ఉంటుంది. మరి ఆ కోర్స్ ఏంటి, ఆ కోర్స్ చేస్తే మా లైఫ్ చేంజ్ అవుతుంది అంటున్నావు కదా, మరంత బ్యూటిఫుల్ కోర్స్ ఏంటి నాకు చెప్పు అని చెప్పి మీరు అడగొచ్చు. ఆశదోష అప్పుడే వాడా ఇప్పుడే చెప్పేస్తే అట్ట, ఇది పార్ట్ 1 మాత్రమే. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ ఉంది, పార్ట్ 2 చేస్తా. మీరు దీనికి ఇచ్చేటటువంటి లైక్స్ ప్రకారం, కామెంట్స్ ప్రకారం, షేర్ ప్రకారం మొత్తం రీసెర్చ్ చేసి ఒక మంచి కోర్స్ని, ఒక మంచి బ్యూటిఫుల్ కోర్స్ని అయితే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. అది చేసిన తర్వాత మీ లైఫ్లో అయితే మ్యాక్సిమం మీరైతే సెటిల్ అవుతారు. మీరు సెటిల్ అయిన తర్వాత, సెటిల్ అయిన వాళ్ళు కూడా నాకు తెలుసు అనమాట, నన్ను తలుచుకోవడం అయితే కంపల్సరీ. అలాంటి కోర్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చా. ఇప్పుడే చెప్పాను, ఈ వీడియోకి నేను 1K లైక్ టార్గెట్ చేస్తున్నా. మినిమం ఒక 10K మందికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఆ తర్వాత దాని గురించి డెఫినెట్లీ మీ ముందైతే డిస్కషన్ చేస్తా. మీరు దాని గురించి విన్నారు అంటే మర్చిపోలేరు అనమాట, అంత బాగుంటుంది ఆ కోర్సు. ఆ కోర్స్ ఏంటి అనేటటువంటిది నేను ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నా, ఇంకా చేస్తున్నా. తెలుసుకొని పార్ట్ 2 వీడియో అయితే మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండి అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. సో మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. ఇప్పటికీ మీ అన్నయ్యలైనా మీ తమ్ముళ్ళైనా ఇలాంటి కోర్స్ తీసుకొని బాధపడుతూనే ఉంటారనమాట. ఎంపీసీ, బైపీసీ, ఈసీఈసీ, ఇంటర్కి ఎందుకు వెళ్ళినవరా, ఈ బీటెక్ ఎందుకు వెళ్ళినవరా, ఈ మేనేజ్మెంట్కి ఎందుకు వెళ్ళినవరా అని చెప్పి బాధపడుతూనే ఉంటారు. అలా మీరు బాధపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో బాగా రీసెర్చ్ చేసి చేస్తున్నటువంటి వీడియో. ఈ వీడియో ముఖ్యంగా మీ 10th అయిపోవడానికి వచ్చిన వాళ్ళకే, మీ 10th అయిపోయిన వాళ్ళకే తప్పకుండా షేర్ చేయండి. వచ్చేటటువంటి వ్యూస్, లైక్స్ ప్రకారమే ఆ కోర్స్ గురించి, ఆ కోర్స్ ఫుల్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కంపల్సరీ చేయండి. అండ్ మీరు ఇప్పుడు ఏం చూస్తున్నారు అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. మీకు గేమ్ చేంజర్ సినిమా నచ్చిందా, డాకు మహారాజ్ సినిమా నచ్చిందా, సంక్రాంతికి వస్తున్నా ఈ 3 సినిమాల్లో ఏది నచ్చింది, ఏది బ్లాక్ బస్టర్ అయింది, ఏది సంక్రాంతి రంకు మొగుడుగా ఉంటుంది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇంకా చేయడానికి నాకైతే ప్రోత్సాహం ఉంటుంది. మీకు కానొచ్చి ఉంటుంది కదా మీ లైఫ్ 10th అయిపోయిన తర్వాత, అలా మీ లైఫ్ అవ్వకూడదని చెప్పి నా తపన. అర్థం చేసుకోండి. ఓకేనా, బాయ్. మరి నమస్కార్, హ్యాపీ సంక్రాంతి అందరికీ.